సోదరులారా, సోదరీమణులారా, నిన్న నాకు చాలా సంతోషం కలిగినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు 2026 సంవత్సరం ఫిబ్రవరి 14, 15 ఈ 2 తారీఖుల్లో కూడా తాడేపల్లిగూడెంలో ఒక పెద్ద ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో. అయితే అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. ఒకే స్టేజ్ మీద ఉర్దూ ప్రసంగాలు ఇంతకు ముందు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎలాగైందంటే ఉర్దూ ప్రసంగం కూడా పెట్టారు, దానితో పాటు తెలుగులో ట్రాన్స్లేట్ కూడా పెట్టారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం మాతృభాషలో ధర్మాన్ని బోధించినంత వరకు కూడా ప్రజలకు ఇస్లాం అంటే అర్థం కాదు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి తెలుగులో ప్రసంగాలు అవుతాయని చెప్పి మన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇస్లాం అర్థం అవ్వాలంటే మనం ప్రాంతీయ భాషలో మాట్లాడాలి. అప్పుడే వాళ్ళకి ఇస్లాం అంటే ఏంటనేది అర్థమవుతుంది. अल्लाह फरमाते हैं मैंने मौत और हयात इसलिए दी है ताकि देखो तुम्हें अच्छे अमल करके कौन आएगा। मौत और हयात के दरमियान एक जिंदगी है। अल्लाह ही जिंदगी का मालिक है। जैसे कहा यह अमानत है, जिस चीज की अमानत होती है उसकी जवाबदारी भी होती है। అల్లాహ్ తాలా ఇంకొక చోట ఖురాన్లో చెబుతున్నాడు, మీకు ఈ ప్రపంచములో మరణము జీవితము ఇచ్చి నేను పంపించినాను. ఏం చెప్తా ఉన్నాడు? నేను పంపించినాను. ఎందువల్ల అంటే ఎవరు మంచి కార్యములు చేసి వస్తారో చూసేదానికి. ఈ ప్రపంచంలో మనకు జీవితం అల్లా ప్రసాదించింది, అల్లా ఇచ్చిన జీవితము. ఎందువల్ల అనేది అల్లాహ్ తాలా చెప్పేసినాడు, ఎవరు ఇక్కడ మంచి పనులు చేసి వస్తారో చూసేదానికి.